మరో అంశం చూద్దాం. అల్లూరి జిల్లా రంపచోడవరంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పర్యటించారు. దేశ రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్టు ఏరివేత కొనసాగుతుందని డీజీపీ స్పష్టం చేశారు. ఎన్కౌంటర్ తర్వాత ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న మావోయిస్టుల ఆయుధాలను పరిశీలించారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్లో పోలీసు బలగాలు విజయం సాధించాయని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. ఆపరేషన్ సంభవ్లో భాగంగా 2 వరుస ఎన్కౌంటర్లలో అన్ని పోలీస్ విభాగాలు సమర్థవంతంగా కూడా పనిచేశాయని అన్నారు. డీటెయిల్స్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి. చందు, ఏదైతే మనం ఇప్పుడు అల్లూరు జిల్లా రంపచోడవరంలో ఉన్నాం. రంపచోడవరంలో ఈ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాం. మొత్తం నిన్న మొన్న వరుస ఎన్కౌంటర్లలో మొత్తం 13 మంది ఇక్కడ మృత్యువాత పడ్డ పరిస్థితి ఉంది. అయితే ఈ 13 మందిలో నిన్న అర్ధరాత్రి ఎడ్మా తన సతీమణి రోజీ కి పిఎం అయిన తర్వాత వాళ్ళ బంధువులకు అప్పగించారు. అయితే ఇప్పటి వరకు కూడా మరొక 4 మృతదేహాలను ఇప్పటి వరకు గుర్తించారు. అందులో టెక్ శంకర్ తో పాటు మల్లు, అలాగే సరిత, మరొక మృతదేహం కూడా ఉంది. అయితే ఇక్కడ గుర్తింపు విషయం కొంచెం సమస్యగా మారడంతో బంధువులు ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా వాళ్ళని గుర్తించే విషయంలో చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఎందుకంటే ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందారు వీళ్ళెవరూ కూడా సుక్మా అంటే ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. ఒక టెక్ శంకర్ మాత్రం శ్రీకాకుళం జిల్లా పలాస దగ్గర బాతువరం గ్రామానికి చెందిన వ్యక్తి. అయితే ఇక్కడ టెక్ శంకర్ ని గుర్తించడం జరిగింది. అయితే ఇప్పుడు పిఎం మొదలు పెట్టారు. అయితే ఇక చూసినట్లయితే ఈ రోజు తోటి మొత్తం 13 మందిలో ఈ రోజు ఇప్పుడు మొదలుపెట్టిన 3 మృతదేహాలకు పిఎం మొదలు పెడతారు. ఇది అర్ధరాత్రి వరకు కొనసాగే పరిస్థితి ఉంది. ఇలా చూసినట్లయితే ఇప్పటి వరకు 5 మృతదేహాలకే పిఎం జరిగిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ఇంకా చూసినట్లయితే 8 మంది మృతదేహాలని ఇంకా గుర్తించాల్సి ఉంది. బంధువులు 10 మంది వచ్చిన వారు తాలూకా కాదా, అలాగే ఒకే మృతదేహం కోసం ఇద్దరు మా అనేది చెప్పుకునే పరిస్థితి కూడా ఇక్కడ నెలకొని ఉంది. దీంతో మొత్తం గ్రామ పెద్దలు వాళ్ళ బంధువులు అందరూ వచ్చిన తర్వాత నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే పిఎం చేసే పరిస్థితి వల్ల కొంచెం ఆలస్యం జరుగుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే రేపు కూడా ఈ పిఎం కొనసాగే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మృతదేహాలని బంధువులకు అప్పగించే కార్యక్రమం రేపు కూడా కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు చూసినట్లయితే ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మధ్యాహ్నం ఇక్కడ పర్యటించారు. రంపచోడవరంలో పర్యటించి ఏదైతే నిన్న మొన్న జరిగిన వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న AK-47 మరొక తుపాకులు, అలాగే మందు పాత్రలకు ఉపయోగించే కొంత సామాగ్రి అన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఏపీని ఇక్కడ మావోయిస్టు రహిత రాష్ట్రంగా చేయాలనేది ఏదైతే కేంద్రం మార్చి 26 వరకు టైం ఇచ్చిందో దానికంటే ముందుగానే ఏపీలో ఈ మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతుందని చెప్పేసి ఆయన స్పష్టంగా పేర్కొన్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సంభవ్ కొనసాగుతుంది. అయితే ఇంకా ఎక్కడెక్కడ ఎలాంటి ప్రభావం ఉందనేది అప్పుడే వెల్లడించలేమని కూడా ఆయన పేర్కొన్న పరిస్థితి. అయితే ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఏదైతే కేంద్ర బలగాలు జల్లెడి పట్టిన నేపథ్యంలో చాలా మంది లొంగిపోవటం, ఎన్కౌంటర్ లో కొంతమంది మావోయిస్టులు చనిపోవటం, తదుపరి కొంతమంది సేఫ్ జోన్ కోసం అని AOB, అలాగే ఇక్కడ అల్లూరు జిల్లా మారేడుమిల్లి దండకారణ్యం, అలాగే కొంతమంది మైదాన ప్రాంతంలోకి వచ్చిన పరిస్థితి. ఈ మైదాన ప్రాంతంలోకి వచ్చిన వారిని 50 మంది వరకు అరెస్ట్ చేసినట్టుగా కూడా హరీష్ కుమార్ గుప్తా చెప్పారు. అలాగే చూసినట్లయితే ఈ ఎన్కౌంటర్ లో ముఖ్యంగా మొన్న జరిగిన ఎన్కౌంటర్ లో ఎడ్మా, నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో టెక్ శంకర్ లాంటి ముఖ్య నాయకుల్ని ఇక్కడ ఎదురుకాల్పులో ముచ్చువాత పడ్డారని చెప్పి ఆయన పేర్కొన్న పరిస్థితి. ఏదైనా మొత్తం దండకారణ్యం అంతా కూడా చూసినట్లయితే జల్లెడ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ రంపచోడవరం ఆసుపత్రికి అనేక మంది బంధువులు ఇక్కడికి వస్తున్నప్పటికీ కూడా అంటే వీరు ఏదైతే ఇప్పుడు ముచ్చువాత పడ్డ ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వీళ్ళకి స్వగ్రామానికి కూడా దాదాపు 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు కూడా వెళ్ళని వారు ఉన్నారు. దానివల్ల వారి రూపురేఖలు మారిపోవటం, వారు అప్పటికి ఇప్పటికీ ఏ విధంగా ఉన్నారో బంధువులకు సైతం గుర్తించలేని, ఇంటిలో బంధువులకు సైతం గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారని కూడా ఇప్పుడు ఇక్కడ కొన్ని పరిస్థితులను బట్టి తెలుస్తుంది. దీనివల్లే వాళ్ళని గుర్తించడం ఆలస్యం జరగడం వల్లే పిఎం ఆలస్యం అవుతుందని చెప్పి కూడా ఇప్పుడు ఇక్కడ సమాచారం ఉంది. అయితే
చాలా మంది బంధువులు ఇక్కడికి చేరుకుంటే ఒకే మృతదేహాన్ని మాదంటే మాదనే పరిస్థితి కూడా ఇక్కడ చోటు చేసుకున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం పూర్తిగా ధృవీకరించుకున్న తర్వాతే ఆ పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఆ తర్వాతే బంధువులకు అప్పగించే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ రోజు రాత్రికి 3 మృతదేహాలకి టెక్ శంకర్ తో పాటు మరో 2 మృతదేహాలకి పిఎం జరిగే పరిస్థితి ఉంది. ఇక్కడ బంధువులు ఉన్నారు, అలాగే మరి కొంతమంది బంధువులు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఇంకా వారి ఐడెంటిఫికేషన్ చక్కగా కాకపోవడంతో ఇంకా రేపే జరిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా చూసినట్లయితే మొత్తం గత 4 రోజులుగా ఇటు దండకారణ్యంలో, అల్లూరు జిల్లా దండకారణ్యంలో, అలాగే మైదాన ప్రాంతాల్లో మావోయిస్టులతోటి మొత్తం ఒక సంచలనంగా మారిన ఏపీలో మొత్తం 5 జిల్లాల్లోని మావోయిస్టులను అరెస్ట్ చేయటం, వారిని కోర్టుకి పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించడం, అలాగే ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఎదురు కాల్పుల్లో మృత్యువాత పడ్డారో వారికి సంబంధించిన పిఎం కార్యక్రమం ఇక్కడ కొనసాగుతుండడం జరుగుతుంది. అయితే ఇప్పుడు హరీష్ కుమార్ గుప్తా ఇక్కడికి రంపచోడవరం ప్రత్యేకించి హెలికాప్టర్ లో వచ్చి వేరే యూలో కూడా మారేడుమిల్లి దండకారణ్యం అలాగే ఏఊవి ప్రాంతాలు కూడా పరిశీలించిన పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు తమకి నిఘా ఉంచాం, ఎక్కడికక్కడికి ఇంటెలిజెన్స్ వర్గాలు భారీగా పెట్టాము, తమకు సమాచారం ఎక్కడి నుంచి అయినా సరే వస్తుంది, దాన్ని బట్టి తమ దాడులు కావచ్చు, తమ నిఘా కావచ్చు, దానివల్ల వీరిని ఈజీగా పట్టుకుంటున్నామని చెప్పేసి కూడా హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్న పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ ఏదైతే ఆయుధాలు ఉన్నాయో మావోయిస్టులు పాటు ఉన్న ఆయుధాలు పరిశీలించినప్పుడు ఆయన ఒక AK-47 కూడా పట్టుకుని పరిశీలించిన పరిస్థితి ఉంది. ఏదైనా మావోయిస్టులు ఏరియా మాత్రం కొనసాగుతుంటది. ఆపరేషన్ సంభవ్ రేపు మార్చి 26 వరకు కేంద్రం నిర్ణయించిన లక్ష్యం మేరకు కొనసాగుతుంది. ఈలోగా ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టులు రహిత రాష్ట్రంగా చేయాలనేది తమ లక్ష్యంగా ముందుకెళ్తున్నట్టుగా కూడా ఆయన పేర్కొన్న పరిస్థితి ఉంది. చందు. రైట్ శ్రీరామూర్తి, థ్యాంక్ యూ.